హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈరోజు మనం 1 కిలో నిమ్మకాయలకి పక్క కొలతలతో నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 కిలో నిమ్మకాయలు ముక్కలుగా కట్ చేసుకొని 3 రోజుల ముందే ఉప్పు కలిపి పెట్టుకున్నాను. 1 కిలోకి 1/2 కిలో ఉప్పు కలుపుకొని పెట్టుకున్నాను. పోపు దినుసులు, ఆయిల్ 1/2 కిలో, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ పేస్ట్, కారం పొడి. ఇప్పుడు మనం ఒక స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దీంట్లో మనం ఆవ పొడి తయారు చేసుకుందాం. ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా దూరగా వేగాక ఇంకొక స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. దూరగా వేయించుకొని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1/2 కిలో ఆయిల్ వేసుకుంటున్నాను. నేను పల్లి నూనె వాడుతున్నాను, మీరు సన్ఫ్లవర్ కూడా వాడుకోవచ్చు. 3 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని 3 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దించేసుకొని ఆయిల్ పూర్తిగా చల్లారింది. ఆయిల్ చల్లారదాకా వదిలేసేయాలి. ఆయిల్ మొత్తం చల్లారాక కారం పొడి, మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి వేసుకొని నిమ్మకాయలు ముక్కలు వేసుకొని ఒక గడ్డ ఎల్లిపాయలు పొట్టు తీసుకున్న రెబ్బలు వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని ఇప్పుడు మనకు 1 కిలో నిమ్మకాయ చట్నీ రెడీ అయింది. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.